స్త్రీలలో ప్రసవం సుఖంగా జరగాలి అంటే మనకు విరేచనం ఎలా వెళ్తామో, మూత్రానికి ఎలా వెళ్తామో, నెలసరిలో వీళ్ళకు పీరియడ్ ఎలా వస్తుందో అలాగే ప్రసవం కూడా అలాగే జరగాలి. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? 60 నుంచి 70% మందికి ఆపరేషన్ చేస్తే కానీ డెలివరీ అవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారని అర్థం. పురుషుల్లో సరిపడినంత లైంగిక శక్తి కూడా ఉండటం లేదు. ఇవన్నీ కూడా కారణాలండి. దీనితో వీళ్ళ యొక్క బలహీనమైన వీర్యంతోనూ బలహీనమైన అండాలతోనూ గర్భం దాల్చినట్లయితే, పిండం తయారైనట్లయితే తర్వాత పుట్టే పిల్లలకు కూడా అదే సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాళ్ళలో ప్రధానంగా వస్తుండేది కంటి దోషాలు. ఇప్పుడు 100లో 40 మందికి కళ్ళజోళ్ళు తప్పనిసరి అయిపోయింది. కాబట్టి మీరు ఒకవేళ మీ పిల్లలు పుట్టగానే బలహీనంగా ఉన్నారు, సరైన ఆహారం తీసుకోవట్లేదు, సక్రమంగా జీర్ణం లేదు, సరిగా విరేచనం అవ్వట్లేదు అని అంటే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొన్ని ఔషధాలు చికిత్సలు తీసుకోండి. దీనితో పాటు మీ పిల్లలకు కంటి సంబంధ సమస్యలు చిన్నప్పటి నుంచే రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన ఒక ఇంట్లో మనం రోజు ఆహారంతో పాటు చేసుకోగలిగే ఒక మంచి గృహ ఔషధాన్ని మీకు చెప్తున్నాను. దాన్ని మీరు తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇది ఖర్జూరం మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ ఖర్జూరం మన ఇండియాలో కూడా పండిస్తున్నారు. మనకు ఎక్కువగా ఈ అరబ్ కంట్రీస్ నుంచి వస్తుంటాయి. దీంట్లో ఖర్జూరం పచ్చివి దొరుకుతాయి, ఎండువి దొరుకుతాయి. మీకు పచ్చివి పండుగ ఉండేవి దొరికితే వాటిని తీసుకోవచ్చు. ఎండు ఖర్జూరం తీసుకుంటే దానిని నానబెట్టి తర్వాత రాత్రి నానబెట్టి ఉదయం దాన్ని ఇలా కోసి దాంట్లో ఉండే విత్తనం తీసివేసేయాలి. తీసివేసి దాని మధ్యలోకి అంటే పండుగ ఉన్నట్లయితే మీరు అట్లాగే కోసి విత్తనం తీసివేసి దాని మధ్యలోకి చూడండి, మార్కెట్లో మనకు యశద భస్మము అని దొరుకుతుంది. ఒక చిన్న మినరల్ కాంపౌండ్ అంటే మన యొక్క మైన్స్ ద్వారా వచ్చే కొన్ని రకాల మినరల్స్ ద్వారా తయారు చేసేది. ఇది మనం ఒక ఆహారం లాంటిదే తీసుకోవచ్చు. జస్ట్ లైక్ సాల్ట్ లాంటిది అనుకోండి. దీనిని ఒక పించ్ చిన్నపిల్లలు 5-6 ఏళ్ళ వయసు లోపు ఉన్నట్లయితే ఒక పించ్ అంటే 2 వేళ్ల మధ్యలో ఇలా తీసుకుంటే ఎంత వస్తుందో ఆ మాత్రం క్వాంటిటీని ఈ ఖర్జూరపు మధ్యలోకి అంటే దీన్ని ఇలా ఒక చీల్చి ఓపెన్ చేసి దానిలో మధ్యలోకి పెట్టి దాన్ని మళ్ళీ మూత పెట్టేసి నమిలి తినిపించండి. ఇది రోజుకొకటి మీరు చేస్తూ ఉండండి. దీన్ని ఎంతకాలం చేయాలంటే వాళ్ళ పిల్లలు పెరిగేంత వరకు మీరు చేస్తూనే ఉండొచ్చు. వాళ్ళకు 10-15 ఏళ్ళ వయసు వచ్చేదాకా కూడా చేస్తూ ఉండొచ్చు. ఒక్కటి మాత్రమే ఇలా ఇవ్వండి. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ ఖర్జూరం మాత్రం మంచి నాణ్యమైనవి తెచ్చుకోండి, బాగా శుభ్రం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఖర్జూరం అరబ్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి కాబట్టి దీన్ని చాలా మలినంగా ఎక్కడెక్కడో తొక్కి ఉండడం లేకపోతే ఎక్కడెక్కడో కలిపి ఉండడం, వాళ్ళు ఎలా పడితే అలా కొంతమంది ప్యాకింగ్ చేసేటప్పుడు ఈ పాన్ పరాగ్ లాంటి అలవాట్లు ఉండేవాళ్ళు దాన్ని ఉమ్ముతూ చేస్తూ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వీటికి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని బాగా ఉప్పు నీళ్ళలో కడిగేసి తర్వాత ఉపయోగించండి. మీరు పచ్చివి తీసుకొచ్చుకున్నా, పండుగ తీసుకొచ్చుకున్నా, ఇలా ఎండిని తీసుకొచ్చుకున్నా ఖర్జూరాన్ని బాగా శుభ్రం చేసి ఆరబెట్టి ఇంట్లో పెట్టుకొని, లేదంటే మీరు ఒకేసారి నానబెట్టి తర్వాత కోసేసి ఎండబెట్టి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత రోజు ఈ యొక్క యశద భస్మం మార్కెట్లో ఆయుర్వేద మెడికల్ షాపుల్లో అన్ని చోట్ల దొరుకుతాయి. ఓ చిన్న డబ్బా 100 రూపాయల నుంచి 200 దాకా రకరకాల ప్రైసెస్తో రకరకాల క్వాంటిటీస్తో ఉంటాయి. మీరు తీసుకొచ్చి రోజు చిటికెడు, చిన్నపిల్ల అయితే ఓ 10 ఏళ్ళు దాటినట్లయితే 1.5 చిటికంతా వాడచ్చు. 20 ఏళ్ళ వాళ్ళైతే 2 చిటికలంతా వాడచ్చు. రోజు గనక ఈ యొక్క ఔషధాన్ని మీరు ఒక ఆహారంలాగా మీరు తీసుకుంటున్నట్లయితే ఈ కంటి సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ మైనర్ స్థాయిలో ఏమైనా వచ్చి ఉన్నట్లయితే తగ్గిపోతాయి. అంటే ఇప్పటికే మీకు కళ్ళజోళ్ళు వేసేసి ఉన్నారండి, -4 -5 ఉంది అని అంటే దానికి ఏం చెప్పలేను. మీరు దానికైతే వాడి చూడండి. దీంతో ఇంకా రకరకాల ఔషధాలు కూడా ఉన్నాయి. ఇంకా కంటిలోకి వేసే డ్రాప్స్ లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి వాటితో ఈ కంటి చూపుని మెరుగుపరుచుకోవచ్చు. అది ఇంకా మరింత తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు. ఇలా చేసినట్లయితే కంటి చూపును కాపాడుకునే అవకాశం బాగుంది.